జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజా స్పందన చూసినప్పుడు అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రీసెంట్‌గా గుంటూరులో మిర్చి యార్డ్‌లో రైతులను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయన ప్రోగ్రాం జరగదు, అనుమతి లేదు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఇన్ని చెప్తున్నప్పటికి కూడా ప్రజలు విపరీతంగా ఆయన చుట్టుముట్టి ఆయన విపరీతంగా కలుసుకున్నారు. సో, అదే విధంగా ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన సంఘటన మరింత ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. ప్రజల గుండెల్లో జగన్ ఇంకా అలాగే ఉన్నాడా? రీసెంట్‌గా నర్సాపేటలో కృష్ణవేణి డిగ్రీ యానివర్సరీ కాలేజీ డిగ్రీ యానివర్సరీ జరుగుతుంది. ఆ సందర్భంగా జరుగుతున్న సభలో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, లోకల్ తెలుగుదేశం ఎమ్మెల్యే హాజరయ్యారు. సభ జరుగుతున్నప్పుడు రాము అనే ఒక ఆయన ప్రసంగం స్టార్ట్ చేసి, ఆ ప్రసంగంలో విద్యార్థులకు సంబంధించిన క్రమశిక్షణ, భవిష్యత్తు, వాళ్ళు అనుసరించాల్సిన మంచి మంచి పద్ధతులు అనే ఒక కాలేజీలో కుర్రవాళ్ళకి ఎలా మనం మంచి విషయాలు చెప్తామో అలా అవి చెప్తూ ఆయన ప్రసంగం స్టార్ట్ చేశాడు. అయితే ఆ ప్రసంగంలో ఆయన ఇది అయిపోయిన వెంటనే రీసెంట్‌గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు అంటూ ఒక మాట ప్రారంభించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో వ్యతిరేకంగా ఏదో మాట్లాడబోయాడు ఆయన. ఈలోపు స్టూడెంట్స్‌లో విపరీతంగా ఆనందం, కేరింతలు, జగన్మోహన్ రెడ్డి పేరు వినంగానే కేరింతలు కొట్టారు. దాంతో ఆయన జగన్మోహన్ రెడ్డికి స్టూడెంట్స్‌లో ఎంత అభిమానం ఉందా అంటూ తనేం చెప్పాలనుకున్నాడో అది చెప్పకుండా ఆయన తన సంభాషణ దారి మళ్లించాడు. అంటే ఇంత అభిమానం ఉన్న స్టూడెంట్స్ మధ్య తను ఏదైనా నెగిటివ్ విషయం చెప్పాలనుకున్నప్పుడు కూడా అది కరెక్ట్‌గా సరైన సందర్భం కాదనుకున్నాడేమో. ఆయన దారి మళ్లించాడు. దారి మళ్లించి మీరు ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ కులమైనా సరే, కులం చూడకండి, మంచి అభ్యర్థిని ఎంచుకోండి, అప్పుడే సరే మీరు భవిష్యత్తు బాగుంటారని చెప్పి ఆయన దారి మళ్లించి సంభాషణ కొనసాగించాడు. కానీ ఆ ఒక సంఘటన ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగానే ప్రజల స్టూడెంట్స్‌లో వచ్చిన స్పందన చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. జగన్ గారు చెప్తా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు. ఓకే ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే చెప్పబోతున్నా మీకు, ఇదే చెప్పబోతున్నా.